నమస్తే బోసుకుమరి. అసెంబ్లీ ఎలా జరగాలో ఖచ్చితంగా వైసీపీ పార్టీ ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి నాయకులకు నేర్పిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిశ్చితంగా అదేవిధంగా ఇప్పుడున్నటువంటి యూత్ అంటే ఓటర్స్ కూడా వింటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు చదువుకున్నటువంటి యూత్ ఉన్నారు, ఆ యూత్కి అర్థమైపోతుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం. వాళ్ళకు కూడా ఒక నాలెడ్జ్ ఇస్తున్నట్టే కదా. అసెంబ్లీలో ఎలా ప్రవర్తించాలో వైసీపీకి సంబంధించిన నాయకులు చెప్పడం మాత్రం చాలా వింతగా ఉందనేటువంటి విధంగా చాలా మంది సోషల్ మీడియా వేదికగా కానీ తమ ప్లాట్ఫామ్స్ లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో డిబేట్స్ లో కానీ కూర్చొని మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు నేర్పిస్తున్నటువంటి విద్య ఏంటి అని అంటే ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీ జరగాలి, అసెంబ్లీలో ఒకరినొకరు అంటే భజన చేసుకోవడానికి కాదు, ప్రజా సమస్యలను చర్చించడానికి మాత్రమే అసెంబ్లీ ఉంది అనేటువంటి ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం లేకపోతే అసలు ఎవరు ప్రస్తావించేది ఎవరు, ప్రజల సమస్యలు లేవనెత్తేది ఎవరు అనేటువంటి విధంగా చాలా అంటే చాలా బాధ్యతాయుతంగా వైసీపీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే, వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటి అని అంటే, కానీ మనం ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా అసెంబ్లీలో భజనల పర్వం తప్ప, చిడతలు తెచ్చుకుని మరి భజనల పర్వం తప్ప, జగనన్న 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 నీకు యాసాఫ్ అన్న, జగనన్న గన్ను కంటే ముందుకు వస్తాడు, బుల్లెట్ కంటే ముందు వస్తాడు, పులి బెబ్బులి సింహం ఈ మాత్రమే అసెంబ్లీలో జరిగే తప్ప ప్రజా సమస్యలు చర్చించినటువంటి పాపన పోలేదు అనేది ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, మీడియా లేకపోతే సోషల్ మీడియా మాట్లాడటం మనం చూస్తూ వచ్చాం. కానీ దానికి అంటే వాళ్ళు పరిపాలన ఉన్నప్పుడు చేసేటువంటి దానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి అసెంబ్లీ. ఏంది అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో బూతులు, అబద్ధాలు, వేరే వాళ్ళ కుటుంబాలకు సంబంధించి మాట్లాడటం, ఆడవాళ్ళని కించపరచడం, పుట్టుకల గురించి మాట్లాడేటువంటి అసెంబ్లీ ఏదైతే 5 సంవత్సరాలు జరిగిందనేటువంటి విధంగా ఇప్పుడున్నటువంటి నాయకులు చెప్తారో, టీడీపీకి సంబంధించి జనసేనకి సంబంధించిన నాయకులు చెప్తారో, అదే విధంగా ఇప్పుడు బయటకు వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి, భజనలు జరగకూడదు అంటే యాంటీ అనమాట, పూర్తి యాంటీ అనమాట. ఖచ్చితంగా వైసీపీ ఈ విషయంలో మాత్రం ఈ నాలెడ్జ్ ఇవ్వడంలో మాత్రం గ్రేట్ అనేటువంటి విధంగా చాలా మంది సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అసెంబ్లీ ఎలా జరగాలో వైసీపీ పార్టీ చెప్తుంది అని అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికి ఆత్మపరిశీలన చేసుకుంటే బెస్ట్. ప్లస్ ఎవరిని అవగాహన చేసుకోండి, నేర్చుకోండి మీరు కూడా. మళ్ళీ చెప్తున్నాను, అసెంబ్లీలో మనం అధికారంలో ఉన్నప్పుడు మాత్రం బూతులు తిట్టొచ్చు, క్యారెక్టర్ అసాసినేషన్ చేయొచ్చు, అదే విధంగా పుట్టుకల గురించి మాట్లాడొచ్చు, ఆడవాళ్ళని వ్యభిచారం చేయొచ్చు, ఆడవాళ్ళకి అక్రమ సంబంధాలు అంటగట్టొచ్చు, లేకపోతే బెదిరించవచ్చు, వార్నింగ్లు ఇవ్వచ్చు, భజనలు చేయించవచ్చు, పులులు బెబ్బులు గనులు గిన్నెలు అని చెప్పేసి మాట్లాడొచ్చు అధికారంలో ఉన్నప్పుడు. అధికారంలో లేనప్పుడు మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీ జరగాలి, ప్రతిపక్షం ఉండాలి, ప్రజా సమస్యలు లేవనెత్తాలి, ప్రజా సమస్యలు అసెంబ్లీలో నెరవేరుతాయి, అసెంబ్లీలో మాట్లాడకపోతే ఇంకెక్కడ మాట్లాడతారనేటువంటి విధంగా అధికారంలో లేకపోతే మాట్లాడతాం. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం సోషల్ మీడియా ప్రశ్నిస్తుంది, చాలా మంది కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఏమైతే చూద్దాం.